హాయ్ వ్యాస్ తాజాగా కల్కి సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త అయితే చక్కర్లు కొడుతుంది. కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్విన్ తప్పు చేశాడని కొందరు అంటున్నారు. అదేంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా వీడియోని చూసేయండి. అయితే పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలైన ప్రతి చోట కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ మిక్స్ డ్రామా అనుకున్న దానికంటే భారీ విజయం అందుకుంది. ఇక ఈ సినిమా 16 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. బాలీవుడ్ హీరోలు లైఫ్ టైం కలెక్షన్లను అధిగమిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే కల్కి సినిమాను మన పురాణ ఇతిహాసాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి కల్కి 2898 AD సినిమానైతే తెరకెక్కించారు. భవిష్యత్తులో మన ప్రపంచం మొత్తం ఎలా ఉండబోతుందో ఊహించుకొని కల్కి చిత్రాన్ని తెరకెక్కించాడు నాగశ్విన్. ముఖ్యంగా మహాభారత యుద్ధ కాలం నుంచి 6000 ఏళ్ల తరువాత జరిగిన ఇతివృత్తాన్ని కల్కి మొదటి పార్ట్ లో చూపించారు. ఇక రెండో పార్ట్ కు కల్కి 3102 BC అనే టైటిల్ అయితే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ ను మహాభారతంలో కర్ణుడిగా ప్రభాస్ ను చూపించారు నాగశ్విన్. కర్ణుడిగా ప్రభాస్ ను చూపించిన ఫ్యాన్స్ థియేటర్ లోనే ఈలలు వేసి గోల చేస్తున్నారు. అయితే క్లైమాక్స్ లో ప్రభాస్ ను కర్ణుడి పాత్రలో చూపించడం ఈ సినిమాలో పెద్ద బ్లండర్ అని చెప్తున్నారు పండితులు. కర్ణుడు అంటేనే సహజ కవచ కుండలాలతో సూర్యవర ప్రసాదంగా కుంతికి పుట్టిన మొదటి సంతానం. అయితే యుద్ధానికి ముందు అర్జునుడి విజయం కోసం ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి కర్ణుడు నుంచి ఆయనకున్న సహజ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు. అయితే కర్ణుడు ఎలాంటి సంకోచం లేకుండా తన ఒంటి మీద ఉన్న కవచ కుండలాలను దానంగా ఇచ్చేస్తాడు. కానీ కల్కి సినిమాలో మాత్రం ప్రభాస్ ను కర్ణుడిగా చూపించినప్పుడు యుద్ధ రంగంలో కర్ణుడికి కవచ కుండలాలతో చూపించడాన్ని తప్పుపడుతున్నారు పండితులు. అయితే యుద్ధ సమయంలో మహాభారతంలోని కర్ణ పర్వంలో కర్ణుడు యుద్ధ రంగంలో ప్రవేశిస్తాడు. ఆ యుద్ధ సమయంలో కర్ణుడికి ఎలాంటి కవచ కుండలాలు ఉండవు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ మర్చిపోయి ఉంటారని పండితులు చెప్తున్నారు. అయితే నాగ్ అశ్విన్ ఈ అంశం గుర్తుపెట్టుకుని ఉంటే బాగుండేదని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కల్కి 2లో ప్రభాస్ ను కర్ణుడిగా చూసేందుకు సినీ ప్రేక్షకులు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే నాగ్ అశ్విన్ నిజంగానే తప్పు చేశాడు అని మీరు అనుకుంటే గనుక ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ఈ వీడియోలో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.